నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ఫుల్ అయినట్టేనా? కేసీఆర్ దిశానిర్దేశం పార్టీ క్యాడర్లో కొత్త సమరోత్సాహాన్ని నింపిందా? రాబోయే కాలంలో గులాబీ పార్టీ మళ్లీ అధికార పగ్గాలు చేపడుతుందనే భరోసా కల్పించిందా? ఈ సభ పార్టీ బలోపేతానికి ఏ మేరకు ఉపయోగపడుతుందనే చర్చ జోరుగా నడుస్తుంది. ఇదిలా ఉంటే సభను సూపర్ సక్సెస్ కావడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజయవంతమయ్యారనే టాక్ వినిపిస్తోంది. పార్టీలో విభేదాలు లుకలుకులు ఉన్నాయనే విమర్శలను దాటుకుని అందరినీ సమన్వయం చేసుకుంటూ సభను విజయ తీరాలకు చేర్చారు కేటీఆర్. దీంతో గులాబీ పార్టీలో ఆధిపత్య పోరు అనే వార్తలకు ఇక చెక్ పడినట్టేనా? అంతా కలిసే ఉన్నారనే మెసేజ్ పంపినట్టేనా అనే చర్చ ఇప్పుడు షురు అయింది. భారీ బహిరంగ సభలకు పెట్టింది పేరు గులాబీ పార్టీ. గతంలో ఎన్నో సభలను విజయవంతం చేసినట్టే వరంగల్లో జరిగిన రజతోత్సవ సభ కూడా సూపర్ సక్సెస్ అనే టాక్ ని సొంతం చేసుకుంది. భారీ జన సమీకరణలో గులాబీ శ్రేణులు విజయవంతమయ్యాయి. ఎవరూ ఊహించని రేంజ్లో తండోపతండాలుగా కదలి రావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. చాలా రోజుల తర్వాత జనాల్లోకి వచ్చిన కేసీఆర్ స్పీచ్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్టయింది. భవిష్యత్తుపై భరోసా నింపినట్లయింది. 10 ఏళ్ల గులాబీ పాలనలో సాధించిన విజయాలను ప్రస్తావిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను గుర్తు చేశారు కేసీఆర్. గ్యారంటీల అమలుపై నిలదీశారు. కొన్ని హామీలను విస్మరించారని ఫైర్ అయ్యారు. రజతోత్సవ సభ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్లో విభేదాలున్నాయని, ముఖ్య నేతల మధ్య గ్రూప్ వార్ జరుగుతుందని నిన్నటి వరకు జరిగిన ప్రచారాన్ని ఇంతటితో పటాపంచలు చేసినట్టయింది. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ శ్రేణులను సమన్వయం చేయటంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సఫలమైనట్టు ఈ సభతో తేటతెల్లమైంది. గతంలో తెలంగాణ సెంటిమెంట్ వల్ల అప్పటి టీఆర్ఎస్ ఏ సభ పెట్టినా జనం స్వచ్ఛందంగా వచ్చేవారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక అధికారంలో ఉంది కాబట్టి సభ ఏదైనా భారీ జన సమీకరణ జరిగేది. కానీ ఫస్ట్ టైం ప్రతిపక్షంలో ఉన్న ఇంతటి భారీ సభను విజయవంతం చేసుకోవడంలో కేటీఆర్ సమర్థవంతమైన పాత్ర పోషించారనే చెప్పాలి. కేసీఆర్ మార్గదర్శకత్వంలో పార్టీ లీడర్లు, ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం కుదిర్చి గులాబీ దండు అంతా సభ వైపు నడిపించేలా కీలక పాత్ర పోషించారు. ప్రతి గ్రామం నుంచి ప్రజలు తరలివచ్చేలా పార్టీ శ్రేణులను సంసిద్ధం చేయటంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ది ఎన్నలేని పాత్ర అనే చెప్పాలి. రజతోత్సవ సభకు నెల రోజుల ముందు నుంచే ఓవైపు జిల్లా, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా లీడర్లతో సమావేశమవుతూనే మరోవైపు జిల్లా పర్యటనల్లో సన్నద్ధం సభలు నిర్వహించారు కేటీఆర్. జిల్లా నేతల్లో ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని అక్కడే సరిదిద్ది నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు. సభ విషయంలో అధినేత కేసీఆర్ అప్పగించిన బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్గా సమర్థవంతంగా నెరవేర్చారు కేటీఆర్. మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం చేశారు. రజతోత్సవ సభ ముందు వరకు గులాబీ పార్టీలో లుకలుకలున్నాయని, కేటీఆర్, హరీష్ రావు, కవిత మధ్య విభేదాలు నెలకొన్నాయనే ప్రచారం జరిగింది. పార్టీలో ఆధిపత్యం కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ జరిగింది. కానీ ఈ సభతో అలాంటి ప్రచారాలకు చెక్ పెట్టేశారనే టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్లో అసలు విభేదాలున్నాయా అనే అనుమానం కలిగించేలా సభను ముందుకు నడిపించారు కేటీఆర్. మా లీడర్ కేసీఆర్ మాత్రమే. పార్టీలో నెంబర్ 2లు, నెంబర్ 3లు లాంటివి పోటీలు లేవు. తామంతా గులాబీ సైనికులం. పార్టీ అధినేత ఏ బాధ్యత అప్పగించినా 100% నెరవేరుస్తామని మెసేజ్ పంపించారు ముఖ్య నేతలు. పార్టీలో వర్గాలు, గ్రూపులు ఏమీ లేవు, అంతా ఒక్కటే అనే నమ్మకం కల్పించారు. సాధారణంగా కేటీఆర్కు కొంత అహంకారం ఎక్కువ. పార్టీ లీడర్లను పెద్దగా పట్టించుకోరు అనే అపవాదు ఉండేది. కానీ వరంగల్ సభతో ఆ ప్రచారాలన్నింటినీ కొట్టిపారేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా తన పరిధి మేరకు పనిచేస్తూ సమర్థవంతంగా పనిచేసి 100% న్యాయం చేశారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి లీడర్, ప్రతి కార్యకర్తను సమాయత్తం చేయటంలో సక్సెస్ అయ్యారు కేటీఆర్. ఎప్పటికప్పుడు లీడర్లతో టచ్లో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరిస్తూ దిశానిర్దేశం చేయటంలో విజయం సాధించారనే చెప్పాలి. ఇసుగేస్తే రాలనంత జనంతో బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ భారీ సక్సెస్ అవటం బీఆర్ఎస్ శ్రేణులకు ఫుల్ జోష్ ఇచ్చింది. పార్టీ అధినేత కేసీఆర్ పవర్ఫుల్ స్పీచ్, దిశానిర్దేశం క్యాడర్లో నూతనోత్తేజాన్ని నింపింది. మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు కంకణబద్దులవుతున్నారు.
వరంగల్లో సభ సక్సెస్ స్థానిక సంస్థల ఎన్నికలపై పడనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ భారీ సక్సెస్ అవడంతో బీఆర్ఎస్ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. కొంతకాలంగా స్తబ్దుగా ఉండటంతో సైలెంట్గా ఉన్న క్యాడర్లో ఒక్కసారిగా జోష్ వచ్చింది. గ్రామాలు, పట్టణాల్లో నేతలు యాక్టివ్ అయ్యారు. ప్రజా సమస్యలపై మరింత కొట్లాడేందుకు సన్నద్ధమవుతున్నారు. అంతేగాక పార్టీ శ్రేణులకు కేసీఆర్ ఇచ్చిన ధైర్యంతోనే ముందుకు కదిలేందుకు సిద్ధమవుతున్నారు. అధికార పార్టీపై గట్టిగా కొట్లాడాలి, మీకేమైనా లీగల్ టీం చూసుకుంటుంది, అధికారంలోకి వచ్చేది మనమే, అధైర్యపడొద్దు అని సభలో కేసీఆర్ ఇచ్చిన భరోసాతో శ్రేణుల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. కేసీఆర్ సభతో రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.